వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వ్యాపారాల్లో ఉన్నవారు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. అయితే క్రమేపీ మార్పు వస్తోంది. వైసీపీ బలం పుంజుకుంటోంది. ఇంకోవైపు కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. వివిధ సర్వేల్లో సైతం వైసీపీ గణనీయంగా పుంజుకుందని సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సైలెంట్ మోడ్లోకి వెళ్లి నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. తిరిగి వైసీపీ బాధ్యతలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నేతలు తెరపైకొస్తున్నారు. 3 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకుంటున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ సైతం మార్పులు చేర్పులు పూర్తి చేసుకుని కథన రంగంలో అడుగు పెట్టాలని చూస్తోంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాపై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ సీనియర్ నేత బొత్స ఫ్యామిలీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడ్డారు. ఇటువంటి తరుణంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వైసీపీ హైకమాండ్ కు టచ్ లోకి వచ్చారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనను అసెంబ్లీకి మార్చారు జగన్. కానీ ఆ ప్రయోగం వికటించింది. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. విశాఖలో స్థిరమైన బలమైన బిల్డర్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థికంగా నిలదొక్కున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2014లో విశాఖ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ ఆ ఎన్నికల్లో జగన్ తన తల్లి విజయమ్మను అక్కడి నుంచి పోటీ చేయించారు. కానీ ఆమె ఓటమి చవి చూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అల్లుడు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు గీతం సంస్థల అధినేత శ్రీభరత్ బరిలోకి దిగారు. అటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ధీటైన అభ్యర్థిగా భావించి ఎంవివి సత్యనారాయణను రంగంలోకి దించారు జగన్. అప్పట్లో జనసేన సైతం మాజీ సిబిఐ అధికారి లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చింది. త్రిముఖ పోటీలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవివి సత్యనారాయణ గెలిచారు. అయితే గత ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గానికి మార్చారు జగన్. కానీ ఓటమి ఎదురైంది. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తన వ్యాపారం ఏదో తాను చేసుకుంటున్నారు. అయితే వైసీపీ పుంజుకోవడంతో హైకమాండ్ కు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సత్యనారాయణను అనకాపల్లి ఎంపీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి రెండోసారి ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. సీఎం రమేష్ ను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా ధీటైన అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అవుతారని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వైసీపీ అనకాపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఆయనను నియమించే అవకాశం కనిపిస్తోంది.